హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి సిఎఫ్సిని విస్తరించు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్లోరోఫ్లోరో కార్బన్స్, ఆప్షన్ 2 కార్బన్ ఫ్లోరో కార్బన్స్, ఆప్షన్ 3 క్లోరోఫ్లోరైడ్ కార్బన్స్, ఆప్షన్ 4 క్లోరోఫ్లోరో క్లోరైడ్స్ అనేసి ఇచ్చారండి. సిఎఫ్సి అంటే ఏంటండి? ఆప్షన్ 1 క్లోరోఫ్లోరో కార్బన్స్. సిఎఫ్సిని మనం విస్తరిస్తే క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. విషవాయువు అని ఈ వాయువును అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి CO2, ఆప్షన్ 2 CO, ఆప్షన్ 3 వచ్చేసి మనకు SO2, ఆప్షన్ 4 NO అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి CO అండి. CO అంటే మనకు కార్బన్ మోనాక్సైడ్ అండి. సో ఇది మనం వచ్చేసి దీన్ని పాయిజనస్ గ్యాస్ అంటే విషవాయువు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి CNGని విస్తరించుము అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ 2 కంప్రెస్డ్ నైట్రోజన్ గ్యాస్, ఆప్షన్ 3 కంట్రోల్డ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ 4 కంట్రోల్డ్ నైట్రోజన్ గ్యాస్. సిఎన్జి అంటే ఏంటండి? సిఎన్జికి ఫుల్ ఫామ్ వచ్చేసి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాము. మార్బల్ క్యాన్సర్కి కారణమయ్యేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఆమ్ల వర్షాలు, ఆప్షన్ 2 గ్లోబల్ వార్మింగ్, ఆప్షన్ 3 సిఎఫ్సి, ఆప్షన్ 4 హైడ్రోకార్బన్స్ అనేసి ఇచ్చారండి. మార్బల్ క్యాన్సర్కి కారణమయ్యేది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆమ్ల వర్షాలండి. ఈ ఆమ్ల వర్షాల వల్ల మనకు మార్బల్ క్యాన్సర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాము. వాయు కాలుష్యం వలన ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రక్త ప్రసరణ, ఆప్షన్ 2 జీర్ణ వ్యవస్థ సమస్యలు, ఆప్షన్ 3 శ్వాసకోశ సమస్యలు, ఆప్షన్ 4 నాడీ వ్యవస్థ సమస్యలు. వాయు కాలుష్యం వలన అండి. వాయు కాలుష్యం వలన మనకు ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? శ్వాసకోశ సంబంధాలండి. శ్వాసకోశ సమస్యలు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎల్పిజిని విస్తరించగా అనేసి ఇచ్చారు. ఎల్పిజికి ఫుల్ ఫామ్ అయితే అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది లిక్విఫైడ్ ప్రోపెన్ గ్యాస్, ఆప్షన్ 2 లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, నెక్స్ట్ ఆప్షన్ 3 లిక్విఫైడ్ ఫాస్ఫరస్ గ్యాస్, ఆప్షన్ 4 లిక్విఫైడ్ పారా ప్రోపెన్ గ్యాస్ అనేసి ఇచ్చారండి. సో ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 1995, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1985, ఆప్షన్ 4 1965 అనేసి ఇచ్చారండి. గంగా నది కార్యాచరణ ప్రణాళిక వచ్చేసి మనకు ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందండి? 1985. 1985 సంవత్సరంలో మనకు గంగా నది కార్యాచరణ ప్రణాళికను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎన్ఎంజీసీ పథకము ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే 2006, ఆప్షన్ 2 1996, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 2016 అనేసి ఇచ్చారండి. ఎన్ఎంజీసీ పథకాన్ని ప్రారంభించబడినటువంటి సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ ఎన్ఎంజీసీ పథకం వచ్చేసి 2016లో స్టార్ట్ చేశారండి. 2016. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్ఎంజీసీ అనగా ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్లీన్ గంగా జాతీయ మిషన్, ఆప్షన్ 2 గంగా జాతీయ మిషన్, ఆప్షన్ 3 గంగా యమునా జాతీయ మిషన్, ఆప్షన్ 4 క్లీన్ కావేరీ నర్మదా గంగా మిషన్ అనేసి ఇచ్చారండి. ఎన్ఎంసీజీ అనగా అర్థం ఏంటి? ఎన్ఎంసీజీ అంటే క్లీన్ గంగా జాతీయ మిషన్ అండి.
క్లీన్ గంగా జాతీయ మిషన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవటానికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది 1200 కిలోమీటర్లు, ఆప్షన్ 2 500 కిలోమీటర్లు, ఆప్షన్ 3 800 కిలోమీటర్లు, ఆప్షన్ 4 వచ్చేసి 1500 కిలోమీటర్లు అనేసి ఇచ్చారండి. కొన్ని వలస పక్షులు వచ్చేసి వాటి ఆవాసాలలో ఉండేటటువంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి అనేసి అడుగుతున్నారు. సో ఎన్ని కిలోమీటర్లు అండి? దాదాపు 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన ఎన్ని వృక్షాలు అవసరం? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 16, ఆప్షన్ 2 18, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 27 అనేసి ఇచ్చారు. సో మనకు 1 టన్ను కాగితం తయారు చేయడానికి దాదాపు ఎన్ని వృక్షాలు అవసరం అంటే 17 వృక్షాలు అవసరమవుతాయండి. మొత్తం 17 వృక్షాలతోటి మనము 1 టన్ను కాగితాన్ని అయితే తయారు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అటవీ విస్తీర్ణము మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతాన్ని కలిగి ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 21, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 30 అనేసి ఇచ్చారు. భారతదేశంలో అటవీ విస్తీర్ణము మొత్తం విస్తీర్ణంలో అండి, భారతదేశంలో ఉండే మొత్తం విస్తీర్ణం చూసుకున్నట్లయితే దాంట్లో అడవులు ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి అనేసి అడుగుతున్నారు. సో అడవులు వచ్చేసి మొత్తం మనకు 21% కలిగి ఉందండి, 21%. నెక్స్ట్ బిట్ వచ్చేసి మన నాడీ వ్యవస్థలో నాడీ కణాల సంఖ్య. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 10 బిలియన్లు, ఆప్షన్ 2 20 బిలియన్లు, ఆప్షన్ 3 12 బిలియన్లు, ఆప్షన్ 4 5 బిలియన్లు అనేసి ఇచ్చారండి. మన నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి మొత్తం నాడీ కణాల సంఖ్య అండి. మొత్తం ఎన్ని కణాలు ఉంటాయంటే 10 బిలియన్లు ఉంటాయండి, 10 బిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యుఎన్ఓ జీవం కోసము జలము కార్యాచరణను రూపొందించిన సంవత్సరం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 2015, ఆప్షన్ 2 2020, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 4 2020 అనేసి ఇచ్చారండి. యుఎన్ఓ వచ్చేసి మనకు జీవం కోసము జలము అనేటటువంటి కార్యాచరణను అయితే రూపొందించారండి. సో ఆ సంవత్సరం ఏది అంటే 2005 అండి, 2005వ సంవత్సరం. నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది? భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఆక్సిజన్, ఆప్షన్ 2 నేల, ఆప్షన్ 3 సూర్యుడు, ఆప్షన్ 4 నీరు అండి. అంతిమ శక్తి వనరు భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది అండి? సూర్యుడు అండి, సూర్యుడు. పూతికాహార పోషణను ప్రదర్శించే జీవులు ఏవి అనేసి అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శైవలాలు, జంతువులు, శిలీంధ్రాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 పైవన్నీ. సో పూతికాహార పోషణను ప్రదర్శించేవి ఏవండి? శిలీంధ్రాలండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కారకాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పత్రహరితము, ఆప్షన్ 2 CO2, ఆప్షన్ 3 H2O, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కారకాలు ఏవి అంటే పైవన్నీ అండి. కిరణజన్య సంయోగ క్రియలో పత్రహరితము, అలాగే CO2, H2O ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పత్రంలో ఉండే పిండి పదార్థం ఉనికిని చేసే పరీక్ష ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పొటాషియం పరీక్ష, ఆప్షన్ 2 అయోడిన్ పరీక్ష, ఆప్షన్ 3 కాపర్ సల్ఫేట్ పరీక్ష, ఆప్షన్ 4 పైవేవి కావు అనేసి ఇచ్చారు.
పత్రంలో ఉండే పిండి పదార్థం ఉనికిని చేసే పరీక్ష ఏదండి? అయోడిన్ పరీక్ష. పిండి పదార్థాన్ని కనుక్కోవాలంటే మనము అయోడిన్ పరీక్షను వాడతాము. నెక్స్ట్, ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించిపోయే విటమిన్ ఏది అనేసి ఇచ్చారండి. ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించిపోయే విటమిన్ ఏది? ఆప్షన్స్, ఫస్ట్ది వచ్చేసి విటమిన్ డి, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 వచ్చేసి విటమిన్ సి, ఆప్షన్ 4 వచ్చేసి విటమిన్ ఏ అనేసి ఇచ్చారు. ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు అనమాట. సో ఏ విటమిన్ అనేది నశించిపోతుంది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి అండి. విటమిన్ సి అనేది మనము ఆహార పదార్థాలను ఉడికిస్తే అది ఆ పదార్థం నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట, నశించిపోతుంది. కేంద్రానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. ఆప్షన్స్, ఫస్ట్ది వచ్చేసి కేంద్రక ద్రవ్యం, ఆప్షన్ 2 కణద్రవ్యము, ఆప్షన్ 3 జీవ పదార్థం, ఆప్షన్ 4 అంతర్జీవ ద్రవ్యజాలము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కణద్రవ్యం అండి. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని ఏమంటామంటే కణద్రవ్యము అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్, గాయిటర్ అనే వ్యాధి దీనికి సంబంధించింది. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ 3 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 4 క్లోమము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు థైరాయిడ్ గ్రంథి అండి. గాయిటర్ అనేటటువంటి వ్యాధి దేనికి సంబంధించింది అంటే థైరాయిడ్ గ్రంథి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టుకి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. చాలామంది 6th 7th 8th ఇవన్నీ అడుగుతున్నారు. 6th 7th 8th అయితే చాలా వరకు అన్నీ కంప్లీట్ అయ్యాయండి. ప్రతి ఒక్క వీడియోస్ కూడా అప్లోడ్ చేశాము ప్రాక్టీస్ బిట్స్ కంటెంట్కి సంబంధించి. ఒకసారి అయితే మీరు హర్షిత్ డిఎస్సి ఛానల్ అనేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియోస్లలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చెక్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ అయితే అన్నీ ఉన్నాయండి. సో చాలామంది అయితే ఆ వీడియో ఈ వీడియో అనేసి అడుగుతున్నారు. చాలా వాటికి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ప్రాక్టీస్ బిట్స్కి అయితే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయలేదండి. కాబట్టి వీడియోస్ అనే ట్యాబ్లో వచ్చేసి మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు యొక్క వడి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 మారదు, ఆప్షన్ 4 0 అవుతుంది అనేసి ఇచ్చారు. వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ వచ్చేసి అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు యొక్క వడి ఎలా ఉంటుందండి? పెరుగుతుంది. అదే వ్యతిరేక దిశలో ఉందనుకోండి అది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదిని కాపాడటానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. గంగా కార్యాచరణ ప్రణాళిక అండి మనకు ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1985వ సంవత్సరం అండి. గంగానదిని కాపాడటానికి గంగా కార్యాచరణ ప్రణాళిక 1985వ సంవత్సరంలో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఘన పదార్థాలలో ఉష్ణము వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం. ఆప్షన్స్, ఫస్ట్ది వచ్చేసి దహనము, ఆప్షన్ 2 ఉష్ణ సంవహనం, ఆప్షన్ 3 ఉష్ణ వహనము, ఆప్షన్ 4 ఉష్ణ వికిరణము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీన్ని ఉష్ణ వహనము అంటామండి. ఘన పదార్థాలలో ఉష్ణం వచ్చేసి వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానాన్ని ఏమంటామంటే ఉష్ణ వహనము. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలము. ఆప్షన్స్, ఫస్ట్ది వచ్చేసి దారువు పోషక కణజాలము, ఆప్షన్ 2 దారువు ప్లాస్మా, ఆప్షన్ 3 పోషక కణజాలము మూలకేశాలు, ఆప్షన్ 4 మూలకేశాలు దారువు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. దారువు పోషక కణజాలము. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం ఏది అంటే దారువు పోషక కణజాలము. నెక్స్ట్ బిట్. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం వచ్చేసి మనకు ఎల్లప్పుడూ ఏ దిక్కులతో నిశ్చల స్థితిలోకి వస్తుంది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర దక్షిణ దిశను చూపిస్తుందండి. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతం వచ్చేసి మనకు ఏ దిక్కులను చూపిస్తుందంటే ఉత్తరము దక్షిణ దిక్కులను చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికము, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వ్యవసాయము, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 వలస, ఆప్షన్ 4 ఉత్పత్తి అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పేదరికము నిరుద్యోగం వంటివి దేనికి ప్రధాన కారణాలు అవుతాయి అంటే వలసకండి, వలసకు ప్రధాన కారణాలు అవుతాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కపాలము, ఉరఃపంజరము, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. కపాలము, ఉరఃపంజరము, వెన్నెముక అండి ఏ వ్యవస్థలో ఉండేటటువంటి ముఖ్య భాగాలు అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది జీర్ణ వ్యవస్థ, ఆప్షన్ 2 శ్వాస వ్యవస్థ, ఆప్షన్ 3 నాడీ వ్యవస్థ, ఆప్షన్ 4 అస్థిపంజర వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్థిపంజర వ్యవస్థ అండి. కపాలము, ఉరఃపంజరము, వెన్నెముక ఏ వ్యవస్థలోని ముఖ్య భాగాలు అంటే అస్థిపంజర వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. మా అమ్మ సోదరుని కూతురు సంజన. సంజన మా అమ్మకు ఏమవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సోదరి, ఆప్షన్ 2 అత్త, ఆప్షన్ 3 కూతురు, ఆప్షన్ 4 మేనకోడలు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మేనకోడలండి. ఆప్షన్ 4 మేనకోడలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం ఏది అనేసి ఇచ్చారండి. ఎడారి ప్రాంతంలో ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్లెడ్జ్, ఆప్షన్ 2 ఒంటె, ఆప్షన్ 3 పడవ, ఆప్షన్ 4 రోప్ వే అనేసి ఇచ్చారు. రోప్ వే వచ్చేసి మనకు పర్వత ప్రాంతాలలో వాడతారండి. పడవ అంటే నీటిలో వాడతారు, స్లెడ్జ్ అంటే మంచు వాటర్లో వాడతారు. సో ఎడారి ప్రాంతాలలో వాడేటటువంటి రవాణా సౌకర్యం ఏది అంటే ఒంటె అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం ఒంటె. నెక్స్ట్ క్వశ్చన్. మనకు రోప్ వేలు వచ్చేసి పర్వత ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో మనకు రోప్ వేని యూజ్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు ఏది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది లూడో, ఆప్షన్ 2 చదరంగం, ఆప్షన్ 3 వైకుంఠపాలి, ఆప్షన్ 4 క్యారమ్స్ అనేసి ఇచ్చారు. సో మనకు పాములు ఇవన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయంటే వైకుంఠపాలి అండి. వైకుంఠపాలి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది పునరుత్పాదక వనరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది బొగ్గు, పెట్రోలియం, ఆప్షన్ 3 సహజ వాయువు, ఆప్షన్ 4 సౌరశక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సౌరశక్తి అండి. ఇది పునరుత్పాదక వనరు. పునరుత్పాదక వనరు ఏది అంటే సౌరశక్తి. నెక్స్ట్ క్వశ్చన్. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం ఏది. ఆప్షన్స్ ఫస్ట్ది ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 చైనా అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం వచ్చేసి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. దేవగిరి అండి. ఆప్షన్స్ ఫస్ట్ది హొయసలులు, ఆప్షన్ 2 యాదవులు, ఆప్షన్ 3 పాండ్యులు, ఆప్షన్ 4 చోళులు అనేసి ఇచ్చారు. దేవగిరి వచ్చేసి ఎవరికి రాజధాని అంటే యాదవులకండి. యాదవుల రాజధాని వచ్చేసి దేవగిరి. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ అధికరణ ప్రకారము ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అధికరణలను ఇవ్వడం జరిగిందండి. ఏ ఆర్టికల్ ప్రకారము ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 22వ అధికరణ అండి. 22వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని శుద్ధి చేసేటటువంటి అత్యంత సాధారణ పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది చల్లబరచడం, ఆప్షన్ 2 గడ్డకట్టించడం, ఆప్షన్ 3 కరిగించడం, ఆప్షన్ 4 మరిగించడం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మరిగించడం అండి. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి ఏది అంటే మరిగించటం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానమును ప్రతిపాదించిన వారు ఎవరు? లక్ష్యాల తీర్మానం అండి. లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం అండి. లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించింది జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం. భీమునిపట్నం మున్సిపాలిటీ అండి. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడినటువంటి సంవత్సరం ఏది అంటే 1861 అండి. 1861లో మనకు భీమునిపట్నం మున్సిపాలిటీ అయితే స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అడవుల పెంపకము, ఆప్షన్ 2 భూసేకరణ, ఆప్షన్ 3 రసాయన ఎరువులను వాడకం, ఆప్షన్ 4 వచ్చేసి పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడం అనేసి ఇచ్చారండి. భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది ఏది అని ఇచ్చారు. సో అనువైన పద్ధతి కానిది రసాయన ఎరువులను వాడటం అండి. సో భూ వనరులను సంరక్షించాలంటే అడవులను పెంచడం, భూసేకరణ, అలాగే పశువులను అతిగా మేపడం తగ్గించడం వల్ల మనం భూ వనరులను సంరక్షించవచ్చు అనమాట. సో వీటికి అనువైన పద్ధతి కానిది వచ్చేసి రసాయనిక ఎరువులను వాడటం. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి విశ్రాంతి, ఆప్షన్ 2 సైనిక శిక్షణ, ఆప్షన్ 3 నాణాల ముద్రణ, ఆప్షన్ 4 ప్రార్థన. ఇబాదత్ ఖానా అండి. ఇబాదత్ ఖానాను దేనికోసం నిర్మించారు? ప్రార్థన కోసం. ప్రార్థన కోసం. నెక్స్ట్ క్వశ్చన్, బీఘా అనగా ఏమి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భూమిని కొలిచే ప్రమాణము, ఆప్షన్ 2 శ్రమను కొలిచే ప్రమాణం, ఆప్షన్ 3 ఆదాయమును కొలిచే ప్రమాణం, ఆప్షన్ 4 పంటలను కొలిచే ప్రమాణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీఘా అంటే ఏంటంటే భూమిని కొలిచే ప్రమాణం అండి. బీఘా అంటే భూమిని కొలిచేటటువంటి ప్రమాణము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కాదాంబిని గంగూలీ, ఆప్షన్ 2 బచేంద్రి పాల్, ఆప్షన్ 3 ఆనందీబాయి జోషి, ఆప్షన్ 4 సావిత్రిబాయి పూలే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆనందీబాయి జోషి అండి. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఎవరు అంటే ఆనందీబాయి జోషి. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది, ఆప్షన్ 2 ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నది, ఆప్షన్ 3 సోమశిల ప్రాజెక్టు పెన్నా నది, ఆప్షన్ 4 నాగార్జున సాగర్ కావేరీ నది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు రాంగ్ అయినది ఏంటిదంటే సరికానిది వచ్చేసి నాగార్జున సాగర్ కావేరీ నది అనేది కాదండి. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి కృష్ణానది మీద, అలాగే ధవళేశ్వరం ఆనకట్ట వచ్చేసి గోదావరి నది మీద, సోమశిల ప్రాజెక్ట్ వచ్చేసి పెన్నా నది అండి. నాగార్జున సాగర్ వచ్చేసి కావేరీ నది అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు.
ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, ఆప్షన్ 2 పిల్లలు రాసిన అంశాలు, ఆప్షన్ 3 ప్రాజెక్టు పనులు, ఆప్షన్ 4 లఘు పరీక్షలు అనేసి ఇచ్చారు. సో మనకు 40% మార్కులు వచ్చేసి వేటికి కేటాయించారు అంటే లఘు పరీక్షలకండి. లఘు పరీక్షలకు మనకు 40% మార్కులను అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బోధన మరియు అభ్యాసనము ఈ విధంగా ఉండాలి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పాఠశాల కేంద్రీకృత విధంగా, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత, ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత అనేసి ఇచ్చారండి. సో మనకు బోధన అభ్యాసన వచ్చేసి ఎలా ఉండాలంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలండి. విద్యార్థి కేంద్రీకృత విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించినది ఎవరో. విజ్ఞాన శాస్త్రం వచ్చేసి మనం ఎలా ఉండాలో నేర్పేటటువంటి జ్ఞానరాశి అని నిర్వచించింది ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రమని నిర్వచించిన వారు ఎవరు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది జేవి మైకెల్స్, ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్స్, ఆప్షన్ 3 కొటారి కమిషన్, ఆప్షన్ 4 జాతీయ విద్యామండలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేమ్స్ హెమ్మింగ్ అండి. జేమ్స్ హెమ్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం ఏది. సో నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఆప్షన్ 2 తరగతి గదిని రంగస్థలంగా భావించాలి, ఆప్షన్ 3 కథను ముందుగానే సిద్ధం చేసుకోవాలి, ఆప్షన్ 4 ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి అనేసి ఇచ్చారండి. సో సరికాని అంశం ఏంటి? ఆప్షన్ 4 అండి, ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అండి ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు వచ్చేసి 10 మార్కులు. ఇవి వచ్చేసి మనకు సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.